ఓం నమః శివాయ. ఓం రుద్రాయ నమః. ఓం బుధాయ నమః. దివ్యాత్మ స్వరూపుల, ఈరోజు 6వ రాశి కన్యా రాశి గురించి మీరు శ్రవణం చేయబోతున్నారు. మేధస్సు, తెలివితేటలు, యాక్టివ్నెస్, ఇంటలెక్చువల్ అబిలిటీ, స్టామినా ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే బుధుడు మేధస్సునకు అధిపతి. ఈ కన్యా రాశికి నీచస్థానంలో ఎవరు ఉంటారు అని అంటే శుక్రుడు ఉంటాడు. శుక్రుడు గనక నీచస్థానంలోనికి వచ్చినాడా వీళ్ళు అనుభవించేటువంటి భోగాలు, సుఖాలు దూరం అవుతాయి. లవ్ ఫెయిల్యూర్స్, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, విడిపోవడం, దూరమైపోవడం ఇవన్నీ జరుగుతాయి. అందువల్ల శుక్రుడు కన్యా రాశిలో నీచస్థానంలో ఉన్నప్పుడు వాళ్ళు అలర్ట్గా ఉండి చేయవలసిన శాంతులు, జపాలు చేయాలి. కన్యా రాశికి సంబంధించినటువంటి నక్షత్రములు ఏమిటివి అని అంటే ఉత్తర ఫల్గుణి 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. శుక్రుడు కన్యారాశికి అనుకూలంగా ఉంటాడు. అందుకని వీళ్ళకు స్త్రీ వాంఛలు ఎక్కువ. ఏ రాశికి లేని స్త్రీ వాంఛలు కన్యారాశికి ఉంటాయి. అంటే భోగరతులు, విషయానంద ప్రియులు. ఎందుకని అంటే చూసారా, శుక్రుడు ఉంటాడు. కన్యారాశి, వృషభ రాశి, తులారాశి, ఈ 3 రాశులు కూడా ఇప్పుడు నేను చెప్పినట్లు శ్రీవాంఛలతో, భోగవాంఛలతో, విషయానంద ప్రియంగా ఉంటారు. శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పుడు వీళ్ళు చాలా సుఖాలు అనుభవిస్తారు, భోగాలు అనుభవిస్తారు. కానీ నీచ స్థానంలోనికి శుక్రుడు రాకుండా చూసుకోవాలి. రాకుండా ఎట్లా చూసుకుంటారు? వస్తాడైనా ఉదయం కాగానే సూర్యుడు వచ్చినట్లు నీ టైం వచ్చినప్పుడు వచ్చేస్తాడైనా. అప్పుడు నువ్వు అలర్ట్గా ఉండి చెయ్యవలసిన జపం చేశావనుకోండి, అయిపోయింది కథ. ప్రతికూల గ్రహాలు ఏమిటిది కన్యా రాశి వాళ్ళకు అని అంటే గురువు, కుజుడు. గురువు బుధునికి ఇగో సఖ్యత లేదు. చూసారా, పుట్టుకతోనే ఉంది అది వాళ్ళకు. ఏం చేస్తాం? గురువు ప్రతికూలంగా ఉండడం వలన ఏం జరుగుతుందంటే వీళ్ళు శాస్త్రాలు చదువుతారే కానీ దానివలన లబ్ధి పొందలేదు. ఊరికి చదువుతూ ఉంటారే కానీ దానివలన పూర్ణ ఫలాన్ని పొందలేరు. ఇక కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు. అందువలన కన్యారాశి వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ జోలికి వెళ్ళకూడదు, చేతులు కాల్చుకుంటారు. గుర్తుపెట్టుకోండి, కన్యారాశి వాళ్ళు ఆస్తుల విషయంలో, భూముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మీకు భూమి ఉందనుకోండి, దాన్ని కట్టుదిట్టం చేసుకోవాలా. దానికి సంబంధించిన టైటిల్స్ కానీ, కాంపౌండ్ వాళ్ళు కానీ, వాచ్మ్యాన్ కానీ జాగ్రత్త పెట్టుకోవాలా. ఎందుకు అని అంటే కుజుడు కనుక ప్రతికూలంగా ఉన్నాడు అనుకో, కబ్జాలకు గురైపోతారు. నా ల్యాండ్ బంగారు ల్యాండ్ అండి, కబ్జా చేశారండి అంటారు. చూసారా, షుడ్ టేక్ కేర్. కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినా అందులో వాళ్ళు రాణించలేరు, లాస్ అయిపోతారు. మరి ఎలాంటి లక్షణాలు వీళ్ళు కలిగి ఉంటారు, ఎలాంటి గుణాలు వీళ్ళు కలిగి ఉంటారు, ఎలాంటి స్వభావం కలిగి ఉంటారు, అందులో ఉన్న లోటుపాట్లను తెలుసుకొని రెక్టిఫికేషన్ చేసుకోవాలా. వై యూ హ్యావ్ టు లిజన్ అబౌట్ కన్యా టు రెక్టిఫై యువర్ డిఫెక్ట్స్. నెంబర్ 1, ఈ యొక్క కన్యా లగ్నాన్ని ఏమంటారంటే కర్మయోగి లగ్నము అంటారు. అంటే కర్మలో వీళ్ళు నిష్ణాతులు. కన్యారాశి వాళ్ళు వీళ్ళు కర్మను ఎట్లా చేస్తారు అని అంటే సాధనామయంగా చేస్తారు. అంటే కర్మనే సాధనగా తీసుకుంటారు. వీళ్ళు సేవ చేశారంటే సేవయే సాధనగా, ఉపాసనగా చేస్తారు. కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ఎక్కువ, వీళ్ళకు శ్రద్ధ ఎక్కువ. అందువల్ల ఈ లగ్నాన్ని ఏమంటారంటే కర్మయోగి లగ్నము. కన్యా రాశి వాళ్ళ యొక్క క్వాలిటీ ఏమిటిది అంటే
ఇతరులు 24 గంటల్లో చేసే పని వీళ్ళు 1 గంటలో చేస్తారు. చూసారా? ఒక్కొక్కడికి ఒక టాలెంట్ ఇస్తాడు దేవుడు. తక్కువ టైంలో ఎక్కువగా పని చేస్తారు వీళ్ళు. అందువలన సాఫ్ట్వేర్, అకౌంటింగ్, ఆడిటింగ్ వీటిలో వీళ్ళు బాగా రాణిస్తారు. డాక్టర్స్, నర్సెస్ ఇటువంటి ఫీల్డ్స్లో క్లిక్ అవుతారు వీళ్ళు. ఎందుకని అంటే చాలా ఫాస్ట్గా ఉంటారు. ఒక ఆపరేషన్ చేయాలనుకోండి, ఫటాఫట్ చేసేస్తారు అంతే. ఎక్కువ టైం తీసుకోరు, సాగదీయరు. అందువల్ల వీళ్ళు డాక్టర్స్గా, నర్సెస్గా కూడా చాలా బాగా రాణిస్తారు. ఇక టీచర్స్గా, టీచింగ్ ఫీల్డ్లో కూడా వీళ్ళు బాగా అభివృద్ధిలోకి వస్తారు. ఎందుకు? మిథున రాశి వాళ్ళలాగానే వీళ్ళకు కూడా వాక్చాతుర్యం ఉంటుంది, వాగ్ధాటి ఉంటుంది, శాస్త్ర జ్ఞానం ఉంటుంది, సునిశ్చితమైన ప్రజ్ఞానం ఉంటుంది, సూక్ష్మమైన బుద్ధి ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వాళ్ళు ఎలాంటి వారు అంటే కర్మనిష్ఠులు అని చెప్పొచ్చు. వాళ్ళు ఏ పని చేసినా డెడికేషన్తో, అంకిత భావంతో చేస్తారు. ఈ రాశి యొక్క గుణము సత్వగుణము. అంటే ఈ రాశి వాళ్ళు సత్వగుణ సంపన్నులై ఉంటారు. శాంతంగా, ప్రశాంతంగా, నిశ్చలంగా, ఆనందకరంగా ఉంటారు వీళ్ళు. వీళ్ళ మాటలు ఎట్లా ఉంటాయంటే చాలా పెద్దరికంతో ఉంటారు వీళ్ళు. వీళ్ళ మాటలు కానీ, వీళ్ళ చేష్టలు కానీ, వీళ్ళ ప్రవర్తన కానీ గంభీరంగా, పెద్దరికంగా ఉంటుంది. ఈ కన్యా రాశి వాళ్ళకు 60 సంవత్సరాలు కాదు, పుట్టుకతోనే వీళ్ళకు పెద్దరికంతో కూడినటువంటి స్వభావము ఉంటుంది. ఇటువంటి స్వభావం వీళ్ళకు పుట్టుకతోనే ఉంటుంది. ఇక వీళ్ళ మాటలు సౌమ్యంగా ఉంటాయి, హితంగా ఉంటాయి, ప్రియంగా ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా చాలా సత్వగుణాలతో శోభిస్తూ ఉంటారు. మరి వీళ్ళ యొక్క స్వభావం ఏమిటిది అని అంటే మిథున రాశిలాగే దుస్వభావ రాశి. అంటే మిథున రాశి వాళ్లకు ఏ విధంగా అయితే ఆందోళన ఉంటుందో వీళ్ళకి అదే ఉంటుంది. అంటే చిన్న పని కూడా కంగారు పడిపోవడం, ఆతృత పడిపోవడం, అయ్యో తప్పు జరిగిపోయింది అని బాధపడడం, ఇవన్నీ ఉంటాయి ఈ రాశికి. అందువలన చిన్న చిన్న తప్పులకు కూడా, చిన్న చిన్న లోపాలకు కూడా ఆందోళన చెందేటువంటి స్వభావాన్ని, సంస్కారాన్ని తొలగించుకోవాలి. మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా అయితే అసంతృప్తి ఉంటుందో వీళ్ళకు కూడా అసంతృప్తి అట్టనే ఉంటుంది. కన్యా రాశి వాళ్లకు మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. వీళ్ళు కూడా మాట్లాడతారు, కానీ హితంగా, మితంగా మాట్లాడతారు. వీళ్ళ యొక్క ప్రేమ ఎట్లా ఉంటుంది అంటే చేతల్లో ఉంటుంది. ఇక వీళ్ళకు డబ్బులు సంపాదించాలి అనే కోరిక చాలా బలంగా ఉంటుంది. అంటే ధనాకర్షణ ఎక్కువ వీళ్ళకి. నాకు డబ్బు బాగా కావాలి, బాగా సంపాదించాలి అనేటువంటి గుణం వీళ్ళకు ఉంటుంది. కానీ వీళ్ళు ఎంతో కష్టపడితే కానీ డబ్బు వీళ్ళ దగ్గరకు రాదు. వీళ్ళు ఎంతో కష్టపడితే కానీ డబ్బు రాదు. అందువల్ల వీళ్ళు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త అనేది పుట్టుకతోనే వీళ్ళకి వస్తుంది. ఏమిటిది అంటే డబ్బు విషయంలో వీళ్ళు చాలా పొదుపుగా ఉంటారు. మిథున రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు సేమ్ పొదుపుతోనే ఉంటారు. దాన గుణం కూడా వీళ్ళకి తక్కువే. అంటే విస్తృతంగా, పుష్కలంగా దానం చేసే టైప్ కాదు. చేస్తారు కానీ ఇంకా బాగా ఆలోచించి తప్పదు, నేను చెయ్యాలి, అనివార్యం అనుకున్నప్పుడే చేస్తారు. ఇక వీళ్ళు అప్పులు చేస్తారు, చాలా తెలివిగా చేస్తారు. అంటే అప్పులు తీసుకోవడంలో వీళ్ళు ఎక్స్పర్ట్స్. కానీ అప్పులు తిరిగి ఇవ్వడంలో ఇంకా నమ్మకాలు ఉండవు. అందుకని గుర్తుపెట్టుకోండి, కన్యా రాశి వాళ్ళు మీకు అప్పు తీసుకునే టాలెంట్ ఉన్నా అప్పు తీసుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ మీరు కట్టలేరు. దానివల్ల మీకు అపకీర్తి, కర్మబంధం, పాపము ఇవన్నీ వస్తాయి. ఇక వీళ్ళు డబ్బుల విషయంలో ఎట్లుంటారంటే వీళ్ళు స్వతహాగా ఖర్చు పెట్టరు కానీ ఖర్చు పెట్టిస్తారు. కన్యా రాశి వాళ్ళకు ఉన్నటువంటి స్పెషల్ ఏమిటిది అంటే వీళ్ళు భోగప్రియులు, భోగానురక్తులు. అంటే భోగాల్ని బాగా అనుభవించాలి, ఎంజాయ్ చేయాలి జీవితాన్ని అనుకుంటారు. ఏమిటిది కారణం అంటే
శుక్రుడు వీళ్ళకు తోడుగా ఉంటాడు. ఆ శుక్రుడు ఊరుకోడు. ఎంజాయ్ దిస్, ఎంజాయ్ దాట్, సీ దాట్ అంటాడు. శని ఏమంటాడు? ఏం చూస్తావులే, ఇంకా చూసింది చాలు కానీ కూసో అంటాడు. వీళ్ళకి రెండూ ఉంటాయి కన్యారాశి వాళ్ళకి. శుక్రుడు ఉంటాడు, శని ఉంటాడు. శుక్రుడేమో ఎంజాయ్ లైఫ్, సీ ద లైఫ్ అంటాడు, సీ ద వరల్డ్ అంటాడు. శని ఏమంటాడంటే సీ ద గాడ్ అంటాడు. అంటే వీళ్ళకి రెండూ ఉంటాయి, యోగము ఉంది, భోగము ఉంది. ఏ గ్రహం బాగుంటే ఎంజాయ్ చేస్తారు, లేకపోతే డీలబడిపోతారు. ఈ రాశి యొక్క పురుషులు భార్య చుట్టే తిరుగుతుంటారు, కొంగు పట్టుకొని తిరుగుతుంటారు, రుక్మిణి 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 అని. ఇంకా చివరికి భార్యలకి చిరాకు వచ్చి, ఏంటండి ఇలా నా వెంట పడతారు, బాగోదు చూసేవాళ్ళకు అనేంతవరకు తిరుగుతారు వీళ్ళు. మరి కన్యారాశి స్త్రీలు ఎలా ఉంటారు అని అంటే, వాళ్ళు ఇంకా నా భర్త నాకే సొంతం, ఇవన్నీ వీళ్ళు తగ్గించుకోవాలి. వీటిని వ్యామోహాలు అంటారు. భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు ఆధిపత్యం ఏంటి, వ్యామోహం ఏంటయ్యా? సంగత్వం లేకుండా సంసారం చెయ్యి. సంసారం చేయడం తప్పు కాదు, సంగత్వం పెట్టుకోవడమే తప్పు. అది యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. సంగత్వం వదిలిపెట్టు. ఇంకా వీళ్ళకి కోపం వస్తే తట్టుకోలేరు ఎవరు. వీళ్ళ కోపాన్ని పిచ్చి కోపము అని అంటారు. అంటే కోపం గనక వస్తే ఏం మాట్లాడతారో ఇంకా వాళ్ళకే తెలియదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు, జెంట్స్ కానీ లేడీస్ కానీ. నేను చెప్పేది ఇద్దరికీ, మీ ఎంతసేపు పుంలింగం అనుకోకండి. నేను రాసి అన్నానంటే చాలు, వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు ఎవరైనా కావచ్చు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. వాస్తవంగా ఈ కన్యారాశి వాళ్ళ యొక్క గొప్పతనం ఏమిటిది అంటే, వీళ్ళకి క్రమశిక్షణ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది. 7 గంటలకు ఆఫీస్ అంటే షార్ప్ 7 o'clock ఉంటాడు. క్రమశిక్షణ వీళ్ళ జీవితంలో బాగుంటుంది. ఒక పద్ధతిలో కర్మలు చేస్తారు, ఒక ప్రొసీజర్లో కర్మలు చేస్తారు వీళ్ళు. ఎవరైనా కనుక పద్ధతిలో చేయలేదనుకోండి, ఒప్పుకోరు. వీళ్ళలో ఉన్న మంచి గుణం ఏమిటిది అంటే పరోపకార రతులు. అంటే ఇతరులకు సహాయం చేయాలని చూస్తారు. ఎంతగా సహాయం చేస్తారంటే వాళ్ళ బాధ్యతలు కూడా తమ తలకాయ మీద పెట్టుకుంటారు. ఇటువంటి పనులు చేయడం వల్లనే కన్యారాశి వాళ్ళు కష్టాలకు గురవుతూ ఉంటారు. అటువంటి పనులు చేయరాదు కన్యారాశి వాళ్ళు. కన్యారాశి వాళ్ళు అనవసరమైన ఇతరుల యొక్క బాధ్యతలను తీసుకోకండి, మీ లిమిట్స్లో మీరు ఉండండి. ఎందుకంటే ఈ రాశి వాళ్లకు మిత్రధర్మం ఎక్కువ. అంటే స్నేహం కోసం ఏమైనా చేస్తారు వీళ్ళు. చూడండి, మిథున రాశి వాళ్ళకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ, క్లోజ్నెస్ ఉండే వాళ్ళు తక్కువగా ఉంటారు. కన్యా రాశికి ఏమిటిదయ్యా డిఫరెన్స్ అంటే, వీళ్ళకి ఫ్రెండ్స్ తక్కువ, ఆ ఉన్న ఫ్రెండ్స్ కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉంటారు. అందువలన వీళ్ళకు ఆ సంగత్వం వలన లేనిపోని బాధ్యతలు తల మీద పెట్టుకుంటారు. అటువంటి పనులు చేయకూడదు. వీళ్ళకు బాధలు, కష్టాలు, నష్టాలు జరిగినప్పుడు గుప్తంగా ఉంచుకుంటారు, కానీ తన మిత్రులకు, ఆప్తులకు చెప్పాలి అని తహతహలాడతారు. అలా చెబితే నా బాధ పోతుందేమో, నాకేమైనా సహాయం దొరుకుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది రాశి యొక్క లక్షణం. వీళ్ళకి గనక ఏమైనా బాధ కలిగిందనుకోండి, ఒక డిప్రెషన్ గురైనారనుకోండి, ఇంకేం చేస్తారంటే విషాదకరమైన పాటలు పెట్టుకొని వింటారు. ఈ జీవన తరంగాలలో ఇంక అర్థమైపోతుంది. అట్లా ఎవరైనా పాటలు వింటున్నారంటే ఓహో కన్యారాశి వారి యొక్క లక్షణం. స్పెషల్లీ ఈ రాశి వాళ్ళే బాధలు వచ్చినప్పుడు ఇట్లా విషాదకరమైన పాటలు పెట్టుకొని వింటారు, ఏడుస్తారు. వీళ్ళు చాలా నమ్మకస్తులు. నమ్మిన వాళ్ళని ఎప్పుడు వీళ్ళు మోసం చెయ్యరు, ద్రోహము చెయ్యరు. అది కన్యారాశి వాళ్ళ యొక్క గొప్పతనం ఏమిటిదంటే, వీళ్ళకు నమ్మక ద్రోహులు కాదు. వీళ్ళు మిత్రులతో ఉన్నా, కుటుంబ సభ్యులతో ఉన్నా వీళ్ళు చాలా నమ్మకస్తులుగా ఉంటారు. కన్యారాశి వాళ్ళ యొక్క
క్వాలిటీ ఏమిటిదంటే కుటుంబ సభ్యులతోనే స్పెండ్ చేద్దాము అని భార్య పిల్లలతో బంధువులతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు వీళ్ళు. ఇక ఈ రాశి వాళ్ళు ఇండ్లు మారుస్తూనే ఉంటారు. ఎందుకు ఇల్లు మారుస్తున్నారు వీళ్ళు? చెప్పాను మీకు. నేను మీకు ఏదైనా చెప్తాను అంటే దానికి రీజన్ కూడా చెప్తాను నేను. చాలామంది ఏం చేస్తుంటారంటే, ఆ అబ్బాయికి చదువు రాదమ్మా, ఆ అబ్బాయికి భూములు రావమ్మా అని చెప్తుంటారు. బట్ యు హ్యావ్ టు నో ద రీజన్. వాట్ ద సీక్రెట్ ఆఫ్ బిహైండ్ దాట్? అది తెలుసుకుంటేనే కదా వాడు బాగుపడేది. వీళ్ళు ఇండ్లు మారుస్తూనే ఉంటారు. ఎందుకు ఇండ్లు మారుస్తారంటే, కుజుడు ప్రతికూలంగా ఉంటాడు. నాకు ఇల్లు బాగా నచ్చింది, మంచి వెంటిలేషన్, చాలా బాగుంది అనుకుంటాడు. కానీ కుజుడు ఊరుకోడు, ఏదో గొడవ పెడతాడు. ఆ ఇంటి ఓనర్కి ఈ అబ్బాయికి గొడవ వస్తుంది, నువ్వు ఇల్లు ఖాళీ చేయి అంటాడు. ఎక్కువగా ఇల్లు మారుస్తూ ఉంటారు. ఎప్పుడైతే అట్లా మీకు ఇంటికి సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన గొడవలు వచ్చినాయో కుజ జపం చేయాలి. గుర్తుపెట్టుకోండి, రుద్ర ఆరాధన చేయాలి. అప్పుడు మీకు ఆ దోషము తొలగిపోతుంది. మరి వీళ్ళు ఎలా ఉంటారు పర్సనాలిటీ అంటే, మిథున రాశి లాగానే వీళ్ళు పొడుగ్గా ఉంటారు. కన్యా రాశి వాళ్ళు కూడా పొడుగునే ఉంటారు, కొంచెం సన్నగా ఉంటారు. వీళ్ళకు కీచు గొంతు ఉంటుంది. వీళ్ళ గొంతు గమనిస్తే మీరు కీచు గొంతు వస్తుంది వీళ్ళకు. ఇక వీళ్ళకు వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ ఏమిటిది అని అంటే, జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు, అంటే జీర్ణకోశ వ్యాధులు, తర్వాత కడుపు నొప్పి, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, స్కిన్ డిసీజెస్ వీళ్ళకు వస్తాయి. ఈ జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి. ఈ రాశి వాళ్ళు డాక్టర్స్, నర్సెస్, అకౌంటింగ్, ఆడిటింగ్, తర్వాత కొన్ని కంపెనీస్, టీచింగ్ ఫీల్డ్, సోషల్ మీడియా, వీటిలో బాగా వీళ్ళు క్లిక్ అవుతారు. అవి చేసుకుంటే మంచిది. కన్యా రాశికి ఉన్నటువంటి యోగాలు ఏమిటి? కన్యా రాశికి చంద్రుడు గనక కన్యా రాశిలో ఉన్నప్పుడు, చంద్రుడి నుండి 4, 8, 12 స్థానాలలో ఉన్నప్పుడు వీళ్ళకు మోక్షయోగం. అంటే అర్థం ఏమిటిది? ధ్యానం చేయాలన్న కోరిక కలగడం, ధ్యానంలో కూర్చోవడం, అంతర్ముఖం కావడం, ఆత్మానందం పొందడం, దివ్యానుభవాలు కలగడం, గురుసేవ చేయడం. అందుకే ఈ కన్యారాశి వాళ్ళకు గురుభక్తి బాగా కలుగుతుంది. గురుభక్తి, గురుసేవ చేయడంలో వీళ్ళు దిట్టలు. ఎవరైనా సరే గురువుకు దగ్గరైనారు అంటే, బాగా సేవ చేస్తున్నారంటే ఈ కన్యారాశి వాళ్ళు ముందుంటారు. ఎందుకు? వీళ్ళకు గురుభక్తి ఎక్కువ. అందువల్ల కన్యారాశి నుండి 4, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు మోక్షము కలిగేటువంటి అవకాశం వీళ్ళకు ఉంటుంది. అంటే ఆధ్యాత్మిక ఉన్నతి, బ్రహ్మజ్ఞానం కలిగే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కన్యా రాశికి అధిపతి ఎవరు? లగ్నాధిపతి ఎవరు? బుధుడు. ఈ బుధుడు గనక చాలా బలంగా ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది అంటే వాడు గొప్ప జ్ఞాని అవుతాడు, గొప్ప మేధావి అవుతాడు. అది మీకు ఎక్స్టర్నల్ లైఫ్ కావచ్చు, ఇంటర్నల్ లైఫ్ కావచ్చు, ఖగోళ శాస్త్ర జ్ఞానం కావచ్చు, తత్వజ్ఞాన శాస్త్రం కావచ్చు. బట్ హీ విల్ బికమ్ ద గ్రేట్ జ్ఞాని. ఎప్పుడు? బుధుడు గనక చాలా బలంగా ఉంటే కన్యారాశి వాళ్ళు గొప్ప జ్ఞానులయ్యే అవకాశం ఉంటుంది. సైంటిస్టులు, లేకపోతే తత్వజ్ఞానులు, సుజ్ఞానులు, బ్రహ్మజ్ఞానులు అయ్యే అవకాశము ఉంటుంది. బుధుడు 2వ స్థానములో ఉన్నాడనుకోండి, వాళ్లకు ధనప్రాప్తి, ధనవర్షం కురుస్తుంది. బుధుడు 11వ స్థానంలో ఉన్నాడనుకోండి, అప్పుడు లాభాలు కలుగుతాయి. అది మీరు ఏదైనా ఒక బిజినెస్ చేయాలనుకున్నప్పుడు చూసుకోవాలి బుధుడు ఏ స్థానంలో ఉన్నాడు అని. 2, 11లో ఉన్నాడు అనుకో, డబ్బులు వస్తాయి. ఇక 3వది, బుధుడు గురువుతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ధర్మనిష్టలో పడతాడు,
శాస్త్ర అధ్యయనంలో పడతాడు, అంతర్ముఖుడవుతాడు, చక్కగా తపస్సులో మిగులుతాడు. చూశారా? దీన్ని బుధ గురు యోగం అంటారు. ఇక బుధకేతు యోగం. బుధుడు గనక కేతువుతో సంబంధం పెట్టుకున్నాడు అనుకోండి, విరక్తి గురి అవుతాడు. నాకు ఇంకేం అవసరం లేదు, ఈ లోకం వద్దు, ఈ ప్రపంచం వద్దు, నా భార్య వద్దు, పిల్లలొద్దు, నేను ఏక్ నిరంజన్ అని చెప్పేసి అంతర్ముఖుడవుతాడు, తపస్సులో నిమగ్నమవుతాడు, ఆధ్యాత్మిక వృద్ధిని సాధిస్తాడు. ఎప్పుడు? బుధ కేతు. ఇక బుధ శని యోగం. బుధుడు గనక శనితో సంబంధం పెట్టుకుంటే ఏం చేస్తాడు మరి అంటే, ఈయన కూడా అంతే, విరక్తిని కలిగిస్తాడు, వైరాగ్యాన్ని కలిగిస్తాడు, విషయ లంపటాన్ని పోగొడతాడు, జప తపో ధ్యానాదులలో నిమగ్నమవుతాడు శనితో సంబంధం పెట్టుకుంటే. బుధుడు పాపగ్రహాలతో సంబంధం పెట్టుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే ఆందోళనకు గురి అవుతాడు, డిస్టర్బ్ అయిపోతాడు. ఏ రెక్టిఫికేషన్స్ నేను చెప్పానో అవన్నీ మీరు జాగ్రత్తలు తీసుకోండి. తీసుకుంటే ఏమవుతుంది అంటే చక్కగా మీరు జీవిస్తారు, సుఖ సంతోషాలతో ఉంటారు.